హలో ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రైడే నైట్ ఓటింగ్ మొత్తం క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫైనల్గా ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యాక్చువల్గా రెండు సైట్లలో 2 డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నారు, కానీ ఓవరాల్గా మాత్రం నలుగురే డేంజర్ జోన్లో ఉన్నారు. కాకపోతే డిఫరెంట్ సైట్లో 2 బాటమ్ జోన్లో ఉంటే ఇంకొక సైట్లో వేరే 2 బాటమ్ జోన్లో ఉన్నారన్నమాట. సో ఎవరెక్కడ ఎలా ఉన్నారో చూద్దామా మరి. సో టాప్ 1లో గౌతమ్ మాత్రం ఉండగా, సెకండ్ పొజిషన్లో నిఖిల్ అండ్ ప్రేరణ మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. సో సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉండగా, థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది, అండ్ ఫోర్త్ పొజిషన్లో విష్ణు ఉంది. నెక్స్ట్ అవినాష్ అండ్ డేంజర్ జోన్లో టేస్టీ తేజ, పృథ్వీ అండ్ నబీల్ ఉన్నారు ఈ సైట్ ప్రకారం అయితే. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొక సైట్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. ఆ సైట్లో ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే, టాప్ 1లో గౌతమ్ ఉండగా, సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు, థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది. ప్రేరణ కొంచెం ఎండింగ్ వచ్చేపటికి చాలా సెన్సిటివ్ టాపిక్ని టచ్ చేస్తుంది. లైక్ ఫుడ్ విషయంలో చెప్పారు చాలామంది, అసలు కిచెన్కి దూరంగా ఉండటమే మంచిది అని చెప్పారు. అయినా సరే తను కొన్ని విషయాల్లో చాలా ఓసీడీ లాగా, పర్టికులర్ క్యాండిడేట్ లాగా మీరు ఇంతే తినాలి, ఎంతకంటే తినకూడదు అని చెప్పేసి రేషన్ని కంప్లీట్గా ఆపేస్తుంది. ఎవరికైనా ఫుడ్ విషయంలో చాలా కోపం వస్తుంది, బాధేస్తుంది. ఎందుకంటే ఆకలేస్తున్నప్పుడు రూల్స్ పట్టించుకోలేము. లైక్ ఒక్కొక్కసారి హెవీగా ఆకలేస్తుంది, ఆ టైంలో నువ్వు ఒకటే తినాలి అని అంటాం తప్పు. అట్లాంటి ఫుడ్ విషయాల్లో ప్రేరణ చాలా జరుగుతున్నాయి. తనకి చాలా మంది చెప్పి చూసారు, ఫుడ్ విషయంలో ప్లీజ్ కొంచెం వదిలిపెట్టు అని. బట్ ఇక్కడ చాలా చేస్తుంది ప్రేరణ. ఇది కనుక వదిలేస్తే తను ఆడిన ఎఫర్ట్స్కి కానీ, గేమ్స్కి కానీ, తన లాజిక్స్కి కానీ, తనకున్న తెలివితేటలకు కానీ ఎక్కడో ఉండవలసిన అమ్మాయి. వాస్తవం చెప్పాలంటే అసలు టాప్లో కూడా వెళ్ళవలసిన అమ్మాయి. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్, చిన్న చిన్న సిల్లీ పాయింట్స్ ఫుడ్ దగ్గరే చాలా ఎక్కువ చేస్తుంది తను. అసలు ఫుడ్ వల్ల అనవసరంగా చాలా మంది ఎలిమినేట్ అయిపోయారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఏ లేడీస్ అయినా సరే, నేను ఇచ్చే సజెషన్ అయితే బిగ్ బాస్లోకి వెళ్ళే వాళ్ళు అసలు కిచెన్ దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే కిచెన్ దగ్గర వల్ల వచ్చే గొడవల వల్ల, కిచెన్ వల్లనే చాలా మంది ఎలిమినేట్ అయిపోతున్నారు. ఇప్పుడే కాదు, మీరు ఏ సీజన్ అన్నా చూడండి, చాలా గొడవలు కిచెన్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి. నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అయితే, కిచెన్కి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు ఫినాలే వరకు వెళ్తారు. ఈ అమ్మాయి ఇంతవరకు కష్టపడి లాస్ట్ మూమెంట్లో చిన్న చిన్న సీతాఫల గురించి, చిన్న చిన్న ఫ్రూట్స్ గురించి, ఫుడ్ గురించి గొడవ పెట్టుకొని ప్రజలందరి దృష్టిలో బ్యాడ్ అవుతుంది. ఎంతమంది సజెస్ట్ చేసినా అది అర్థం చేసుకోవట్లేదు. చాలా టాలెంటెడ్ పర్సన్. ఒక్క చిన్న మిస్టేక్ ఏంటంటే ఫుడ్ దగ్గర ఆర్గ్యూస్ ఇవ్వటం, ఇంకోటి బాగా రూల్స్ పెట్టడం. ఫుడ్ విషయంలో కొంచెం చూసి చూడనట్టుగా వదిలేస్తే నెంబర్ 1కి వెళ్ళిపోతారు. సో ఇదే ప్రేరణ చేస్తున్న మిస్టేక్. చూడాలి. బట్ ప్రస్తుతానికైతే తను ఏ సైడ్లో చూసినా థర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ తర్వాత నెక్స్ట్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు, తర్వాత టేస్టీ తేజ ఉన్నాడు. సో ఈ సైడ్ ప్రకారం అయితే డేంజర్ జోన్లోకి ఎవరు వస్తున్నారు అంటే నబీల్, పృథ్వీ అండ్ విష్ణు అనమాట. సో ఓవరాల్గా ఈ 2 సైడ్స్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే ఈ నలుగురు మధ్య ఫుల్ డేంజర్ జోన్ ఉంది. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఈ నలుగురిలోంచి 2 వెళ్ళిపోతారు, లేదా సింగిల్ ఎలిమినేషన్ ఉంటే 3 సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవినింగ్ కల్లా మనకి ఎవరు సేవ్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారే విషయాలు తెలుస్తాయి. నాకు అప్డేట్ తెలిసిన వెంటనే మీకు పోస్ట్ చేశాను. మిస్ అవ్వద్దు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియోస్ చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను ఈవినింగ్ మీకు పోస్ట్ చేస్తాను ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.